ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఒక చిటికెడు ఇంగు వేసుకోవాలి. ఇంగు వల్ల తాలింపు అనేది చాలా టేస్ట్ వచ్చిందండి. ఇందులోనికి ఈ కరివేపాకు వేసేసుకోవాలి. ఇట్లా మాడకుండా, తాలింపు అనేది మాడకుండా జాగ్రత్తగా తీసేసుకొని ఆ పచ్చళ్ళు వేసేసుకొని కలిపేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా చింత చిగురు కొబ్బరి పచ్చడి అండి. ఈ పచ్చడి తయారు చేసుకోవటం 5 నిమిషాల పని అండి. చాలా స్పీడ్గా అయిపోయిందండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోనికి నెయ్యి వేసుకొని చక్కగా తినేసేయవచ్చండి. దోశల్లోనికి, ఇడ్లీలోనికి చాలా బాగుండిద్దండి. మీరు ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.